శివాయ. ఓం నమ శివాయ. రెండు మాయావతి. ఓం నమ శివాయ స్వామి. మీ దంపతుల తపస్సుకు నేను ప్రసన్నయ్యాను. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి. స్వామి మాకు సంతానం కావాలి స్వామి. సంతానం ఇస్తాను, కానీ ఒక షరతు. ఏమిటది స్వామి? దుష్ట స్వభావము కలిగిన దీర్ఘాయుషు కుమారుడు కావాలా, లేదా సత్ప్రవర్తన కలిగిన 16 ఏళ్ల ఆయుష్ కలిగిన కుమారుడు కావాలా? స్వామి మాకు సత్ప్రవర్తన కలిగిన 16 ఏళ్ల ఆయుష్ కలిగిన కుమారుడు కావాలి స్వామి. తదాస్తు. గుణము కొంచెముండి గొప్ప చదువులున్న ఫలమదేమి వాని విలువదేమి. పంట లేని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి. ఆ రకంగా ఆ దంపతులకు శివుని వరమున పుత్ర సంతానం కలిగింది. ఆ బాలునికి మార్కండేయ అని నామకరణం చేశారు. ఆ బాలునికి అన్ని విద్యలు నేర్పించారు, గారాబంగా పెంచారు. ఇప్పుడు ఆ బాలునికి 16 సంవత్సరాలు వచ్చాయి. ఈరోజు నా పుట్టినరోజు. నిన్ను ఏమని ఆశీర్వదించాలి పుత్ర? అమ్మ నాన్న బాధపడకండి. అమ్మ నాన్న ఎందుకు ఏడుస్తున్నారు? కుమార, నీవు శివుడి వరమున జన్మించావు, కానీ నీ ఆయుష్ 16 ఏళ్ళు మాత్రమే. ఇక నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావు కుమారా. అమ్మ నాన్న బాధపడకండి. మీరే అన్ని విద్యలు నేర్పించారు కదా. మీరే చెప్పారు కదా, స్వచ్ఛమైన మనసుతో శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనల్ని కాపాడతాడని. కనుక మీరు ధైర్యంగా ఉండండి. నదీ తీరానికి వెళ్ళి శివలింగాన్ని తయారు చేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు.